మహాభారత యుద్ధం కొనసాగుతున్న రోజులలో కౌరవులకు ఓటమి భయం కలిగింది. దుర్యోధనుడు తన సేనాధిపతిగా ఉన్న భీష్ముడు పాండవుల పట్ల జాలి చూపుతున్నాడని, పూర్తి శక్తితో యుద్ధం చేయడం లేదని అనుమానం వ్యక్తం చేస్తాడు. దుర్యోధనుని మాటలు భీష్ముడిని తీవ్రమైన బాధకు గురిచేశాయి. ఇప్పుడు భీష్ముడు తన తపశ్శక్తితో 5 బంగారు బాణాలను పాండవులను వధించడానికి తయారు చేస్తాడు. అలా దుర్యోధనుడికి వేసిన ఆరోపణలకు సమాధానంగా భీష్ముడు బంగారు బాణాలను సిద్ధం చేశాడు. ఈ 5 బాణాలు ఒక్కొక్క పాండవుల్ని చొప్పున 5గురు పాండవులను సంహరించగలవు. భీష్ముడు ఈ బాణాలను మంత్రాలతో అభిషిక్తం చేస్తాడు. ఈ బాణాలతో పాండవులు తప్పించుకోలేరు అనే నమ్మకంతో దుర్యోధనునికి వాటిని అందజేశాడు. దుర్యోధనునికి భీష్ముడు మాటలపై పూర్తిగా నమ్మకం లేక ఆ బాణాలను తన దగ్గరనే భద్రపరుచుకుంటాను, వీటిని నేను రాత్రంతా ఉంచుకుంటాను, రేపు యుద్ధానికి ముందు నీకు తిరిగి ఇస్తాను అని చెప్తాడు. ఇది భీష్ముని విశ్వాసానికి ఎదురు దెబ్బగా నిలిచింది. ఇది గమనించిన శ్రీకృష్ణుడు అర్జునుడిని పిలిచి గతంలో జరిగిన ఒక సంఘటనను గుర్తు చేస్తాడు. ఒకసారి గంధర్వులతో జరిగిన యుద్ధంలో అర్జునుడు దుర్యోధనుని ప్రాణాలు రక్షించాడు. ఆ సమయంలో దుర్యోధనుడు ఒక వరం ఇచ్చాడు, ఏదైనా ఒకటి అడుగు నేను ఇస్తానని చెప్పి. ఈ విషయం గుర్తు చేసిన శ్రీకృష్ణుడు ఇప్పుడు అదే వరాన్ని వినియోగించుకోమని అర్జునుడికి సూచిస్తాడు. అర్జునుడు ఆ రాత్రి దుర్యోధనుని దగ్గరకు వెళ్తాడు. తనకు ఉన్న వరాన్ని వినిపించి ఆ 5 బంగారు బాణాలను అడిగాడు. నిజాయితీతో కూడిన క్షత్రియుడిగా ఉన్న దుర్యోధనుడు మాట తప్పలేడు. తన ఆశలను పక్కన పెట్టి బాణాలను అర్జునుడికి అప్పగించాడు. దుర్యోధనుడు వెంటనే భీష్ముని వద్దకు వెళ్ళి మరోసారి అలాగే బాణాలను తయారు చేయమని వేడుకున్నాడు. కానీ భీష్ముడు అప్పుడు ఇలా చెప్పాడు, నా జీవిత తపశ్శక్తి అంతా ఇప్పటికే బాణాల్లో పెట్టాను, మళ్ళీ అటువంటి బాణాలు తయారు చేయడం సాధ్యం కాదు అని. ఇలా పాండవులు భీష్ముని కృపాశీర్వాదంతోనే కాక అర్జునుని యొక్క చాకచక్యంతో ప్రాణాలు కాపాడుకున్నారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, భీష్ముడు చేసిన ఆ 5 బాణాలు పాండవులను చంపడానికి మాత్రమే రూపొందించబడ్డాయి. వాటిని భీష్ముడే తన తపశ్శక్తితో అభిషిక్తం చేశాడు కాబట్టి అవి ఆ విధంగా మాత్రమే పనిచేస్తాయి. అంటే భీష్ముడు ఉపయోగిస్తే మాత్రమే అవి పనిచేస్తాయి. ఇతరుల చేతిలో ఆ బాణాలకు ఆ శక్తి ఉండదు. సో అర్జునుడు వాటి అవసరం లేకుండా శ్రీకృష్ణుని వ్యూహంతో యుద్ధం ముందుకు సాగించాడు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.